వెల్కమ్ టు డి-న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమిలో మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు వంటివి ఉండవన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్. బూత్ లెవెల్ నుంచి జాతీయ స్థాయి వరకు మనమందరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడటంతో కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా. ప్రస్తుతం భయపడవలసిన అవసరం ఏమీ లేదని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన. బీజేపీ ప్రభుత్వం గత 11 ఏళ్ల నుండి దేశంలో అధికారంలో ఉండగా దేవాలయాలపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు రాముడు పేరుతో రాజకీయాలు చేయటం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. కూటమిలో మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు వంటివి ఉండవని ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అయితే కూటమిని విడదీసే పనిలో సైకో వైఎస్ జగన్ ఉన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో బూత్ లెవెల్ నుంచి జాతీయ స్థాయి వరకు మనమందరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఇటీవల తండ్రిని కోల్పోయిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మను ఆయన నివాసంలో నారా లోకేష్ పరామర్శించారు. అనంతరం కూటమిలోని పార్టీ శ్రేణులతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 4,000 కోట్ల రూపాయల లోటుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తమ ప్రభుత్వ పాలన సాగిందని చెప్పారు. గత సైకో పాలనలో రాష్ట్రం పూర్తిగా వెనుకబడిందని విమర్శించారు. 100 సంవత్సరాలు వెనుకపోయిందని ఆయన సోదాహరణంగా వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే తనకు చెప్పాలని ఆయన కూటమిలోని పార్టీ శ్రేణులకు సూచించారు. టాటా ట్రస్ట్ సీఈఓకి ఫోన్ చేసి ఇట్లా హుదూద్ వచ్చింది, కొంచెం ఆదుకోండి అని కోరితే ఆయన ఫోన్ పెట్టేసి 30 సెకండ్స్ తర్వాత నాకు ఇప్పుడే రతన్ టాటా గారితో మాట్లాడాను, 3 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు నిధులు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పారు. డబ్బులు ఇస్తాం గొప్ప కాదు. నేను అడిగాను ఎప్పుడు వస్తారైనా అని అడిగితే మాకు మార్కెటింగ్ అవసరం లేదు, మాకు ప్రెస్ రిలీజ్ అవసరం లేదు, ప్రజల్ని మీరు జాగ్రత్తగా చూడండి, డబ్బులు సరిపోతే మాకు ఫోన్ చేయండి, మళ్ళీ ఇస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి రతన్ టాటా గారు. ఆయన చనిపోయే ముందలా నేను బాంబే హౌస్కి వెళ్ళా. బాంబే హౌస్ టాటా సంస్థకి హెడ్ క్వార్టర్స్. అక్కడ నేను టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారిని కూడా కలిసాను. ఆ రోజు అడిగా రతన్ టాటా గారు ఎలా ఉన్నారంటే చెప్పలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నామని ఆయన బాధపడుతూ నాకు చెప్పారు. నిజంగానే ఆయన చనిపోయే ముందల కూడా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా టీసీఎస్ ప్రకటిస్తాం జరిగింది. కనీసం 10,000 మందితో విశాఖపట్నంలో ఒక డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నాం. రాబోయే 3 నెలల్లో ప్రభుత్వం చేతుల్లో ఉన్న మిలీనియం టవర్స్ లో 2,000 మంది పనిచేయబోతున్నారని సభాముఖంగా తెలుపుతున్నారు. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు వెలుగు చూడటంతో కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. ఇదేమీ కొత్త వైరస్ కాదని 2001లోనే గుర్తించినట్లుగా తెలిపారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని చెప్పారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లుగా వివరించారు. ప్రస్తుతం భయపడవలసిన అవసరమేమీ లేదని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. Health experts have clarified that HMPV virus is not a new virus. It was first identified in 2001 and it has been circulating in the entire world since many years. HMPV spreads through the air by way of respiration. This can affect persons of all age groups. The virus spreads more during the winter and the early spring months. On recent reports, the cases of HMPV in China, the Health Ministry, the Indian Council for Medical Research and the National Center for Disease Control are keeping a close watch on the situation in China as well as in the neighboring countries. WHO has taken cognizance of the situation and will share their report shortly with us. The country data for respiratory viruses available with Indian Council for Medical Research, ICMR, and the Integrated Disease Surveillance Program has also been reviewed and no surge in any of the common respiratory viral pathogens is observed in India. Joint Monitoring Group meeting was held under the chairmanship of Director General for Health Services on 4th of January 2025 to review the situation. The health systems and surveillance networks of the country remain vigilant, ensuring the country is ready to respond promptly to any emerging health challenges. There is no reason to worry.
We are closely monitoring the situation. బీజేపీ ప్రభుత్వం గత 11 ఏళ్ల నుండి దేశంలో అధికారంలో ఉండగా దేవాలయాలపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు రాముడు పేరుతో రాజకీయాలు చేయడం ఎంతవరకు సబబు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ప్రజల పట్ల మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ ద్వంద్వ రాజకీయాలు అవలంబిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి సర్కారుకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉన్న విషయాన్ని విశ్వ హిందూ పరిషత్ నాయకులు మర్చిపోయారని ప్రశ్నించారు. హిందూ సమాజానికి రక్షణ విషయంలో ప్రమాదం ఉందని ఆర్ఎస్ఎస్ నేతలు చెప్పడం చాలా దారుణమని చెప్పారు. హిందూ దేవాలయాలపై రాజకీయం చేసేందుకు ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో హిందువులకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదని ఆర్ఎస్ఎస్ నాయకులు భయపడవలసిన అవసరం లేదని చెప్పారు. ప్రత్యేక హోదా విభజన హామీలు అమరావతి రాజధాని నిర్మాణ విషయంలో బీజేపీ నేతలు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ నేతలు మాట్లాడుతున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీపై ఉన్న వ్యతిరేకతను బీజేపీ ప్రభుత్వం రంగులు మార్చి కూటమి పేరుతో అధికారంలోకి వచ్చిన సంగతి ఆర్ఆర్ఎస్ నేతలు మర్చిపోయారని చెప్పారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు బీజేపీ హిందూ పేరుతో రాజకీయాలకు పాల్పడుతుందని, రాష్ట్రంలో ఉన్న దేవాలయాలపై పెత్తనం చేసేందుకు ఆర్ఎస్ఎస్ ఆరాటపడుతుందని మండిపడ్డారు. టీడీడీ వేల కోట్ల రూపాయలను కైకర్యం చేయడం కోసం బీజేపీ ఆరాటపడుతుందని ఆరోపించారు. నిన్న విజయవాడ సమీపంలో హిందూ సంఘాలన్నీ కలిసి భారీ ర్యాలీ జరిపాయి. వాళ్ళ డిమాండ్ ఏమంటే టెంపుల్స్ పైన పర్యవేక్షణ అజమాయిషి అంతా కూడా తమకే ఉండాలని వారు కోరుతున్నట్లుగా వస్తూ ఉంది. చాలా ఆశ్చర్యకరం. ఇవాళ గవర్నమెంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ గవర్నమెంట్ ఉంది. ఎన్డీఏ గవర్నమెంట్ పేరుకి ఎన్డీఏ అయినా తప్ప బీజేపీ గవర్నమెంటే ఉంది సెంట్రల్లో. ఇక్కడ కూడా ఎన్డీఏ గవర్నమెంటే అధికారంలో ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. మరి ఎన్డీఏ గవర్నమెంట్ ఉండి బీజేపీలో ప్రధాన భాగస్వామిగా ఉండి ఈ బీజేపీ నడిపేదే ఆర్ఎస్ఎస్ అయితే మరి హిందూ టెంపుల్స్ అన్నీ కూడా మా అజమాయిషీలకు రావాలని వాళ్ళు ఎందుకు కోరుతా ఉన్నారో ఎవరికి అర్థం కావడం లేదు. రెండోది, బీజేపీ గత 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉంటే హిందువులకు రక్షణ లేదంటారు, హిందూ మతం ప్రమాదంలో ఉంది అంటారు. హిందూ మతం ప్రమాదంలో ఎందుకుంది? మీరు అధికారంలోకి వచ్చినందుకే. మీరు ఇంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ మాట అన్నారంటే కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ కాబట్టి మీరు అన్నారేమో అని కొద్దిగా ఇది ఉంటుంది. ఇప్పుడు మీరే అధికారంలో ఉండి ఆర్ఎస్ఎస్ గైడెన్స్లోనే ఇదంతా నడుస్తూ ఉంటే ఆర్ఎస్ఎస్ చెప్పిన పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు మరి హిందువులకు ప్రమాదం ఎక్కడి నుంచి వచ్చింది? అదేవిధంగా టెంపుల్స్ అన్నీ మీ చేతుల్లోకి తీసుకుంటే ఇప్పుడు కర్ణాటకలో కదా మఠాలన్నీ కూడా ఎట్లయితే ఉండి వాళ్ళు రాజకీయాల్లో డబ్బులు పెడతా ఉన్నారో రేపు పొద్దున టెంపుల్స్ అన్నీ మీ చేతుల్లోకి వస్తే ఆ టెంపుల్స్కి వచ్చే ఆదాయాన్నంతా కూడా మీరు రాజకీయాలు ఖర్చు పెట్టడానికి మీరు ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది. స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంటరీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ఆవిష్కరించారు. కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్యుమెంటరీని సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. నడిమూరు గ్రామంలో సోలారైజేషన్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఇప్పటి నుంచే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి స్కిల్లింగ్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాం. అక్కడి నుంచి చదువు మీద కూడా ఎక్కువ శ్రద్ధ పెడతాం. కుప్పాన్ని మీరు ఒక్కసారి చూస్తే ఇప్పటికే 1.5కు వచ్చేసింది. కుప్పం కూడా 2+ ఉండాల్సింది 1.5కు వచ్చిందంటే తగ్గతా ఉంది. ఈరోజు సౌత్ కొరియా 0.9కు వచ్చింది. జపాన్ అయితే ఇంకా సమస్యలు వచ్చాయి. కాబట్టి రేపటి నుంచి మనం అందరం కూడా ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. ఒకప్పుడు మన వాళ్ళు అనుకునేవాళ్ళం ఎవరైనా పిల్లలు కనకపోతే గొడ్రాలు అనుకునేవాళ్ళం. అంటే ఆ స్టిగ్మా ఉండేది. వీళ్ళకి పిల్లలు పుట్టలేదంటే లోపం ఏదో ఉంది, వీళ్ళేదో తప్పు చేశారని. కానీ ఈరోజు మనందరం కూడా స్ఫూర్తిని తీసుకోవాలి. ఎక్కడికక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు వస్తే పిల్లలు కనడానికి ఆ కప్పులు కూడా ఇష్టపడరు, దంపతులు కూడా ఇష్టపడరు. డబ్బులుంది ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. మీకంటే ముందు మీ తల్లిదండ్రులు కూడా ఆ మాట అనుకోనుంటే మీరు వచ్చేవాళ్ళ అని అడుగుతున్న వాళ్ళని. ఈ విషయంలో వాళ్ళందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. మనందరి బాధ్యత
ప్రపంచం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఇది సమాజం అనేది నిరంతరం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్కి ఎక్కువ బాధ్యత ఇస్తున్నాం, దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. 4వ పాలసీ మీరు వస్తే వాటర్ సెక్యూరిటీ, ఇది చాలా ముఖ్యం. మన కుప్పానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా సమస్యలు ఉన్నాయి. తండ్రి నీవాగా వచ్చుంటే మనకి ఈ సమస్య తగ్గేది. ఆ పాలారులో చాలా చెక్ డ్యాములు కట్టాం, కానీ పాలారులో నీళ్లు రాకపోయింది, దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. అందుకే రేపు జూన్ లోపల ఎట్టి పరిస్థితిలో అంద్రి నీవా నీళ్లు ఈ పాలారుకు వస్తున్నాయి. మొన్నే టెండర్లు పిలిచాం, నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం. ఎట్టి పరిస్థితిలో ఆ నీళ్లు ఇక్కడికి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాం. ఆ తర్వాత పాలారులో ఎన్ని చెక్ డ్యామ్లు కావాలో కడతాం. ఎక్కడన్నా వీలైతే ఈ ట్యాంక్స్ కూడా కట్టి, రిజర్వాయర్లు కట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని సంవత్సరాల నుండి జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీని ప్రజలు చీకొట్టారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు. 2047 విజన్ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, గతంలో పరిపాలన చేసిన సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు ప్రస్తుతం ప్రజలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి పునరాలోచించుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగా తీర్పునిచ్చారో నేడు అధికారులు ఉన్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అదే తీర్పు ఇచ్చేందుకు సిద్ధమయ్యే పరిస్థితి నెలకొందని చెప్పారు. ప్రజలపైన 16,000 కోట్ల విద్యుత్ భారాలు మోపారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో జనం బీజేపీని చాలాసార్లు చీకొట్టారు. ఆంధ్రప్రదేశ్కి అన్ని విషయాల్లో ద్రోహం చేసింది బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం. అటు ప్రత్యేక హోదా కావచ్చు, రాజధాని కావచ్చు, విభజన హామీలు అవ్వచ్చు, అన్నిట్లోనూ నిండా ముంచేసింది. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ పేరుతో దాన్ని సర్వనాశనం చేస్తూ ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో జనం ఎవరో నమ్మట్లా. మొన్న వైసీపీ మీద వ్యతిరేకతను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వంలో చేరి గట్టెక్కింది. కానీ ఇప్పుడు బీజేపీ తన మాట నమ్మట్లేదు కాబట్టి చాప కింద నీరులాగా హైందవ ధర్మం పేరుతో విశ్వ హిందూ పరిషత్ను అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్లో ప్రజల మధ్య చీలికలు తీసుకురావడానికి బీజేపీ కుట్ర పన్నుతూ ఉంది. దేవాలయాల సంరక్షణ అంటున్నారు. నిజంగా బీజేపీకి దాని వెనక నడిపేటువంటి వాళ్ళకి దేవాలయాల మీద ప్రేమ లేదు, దేవుడి మీద ప్రేమ లేదు. రాముణ్ణి దేవుణ్ణి అడ్డం పెట్టుకోవటం, రాజకీయం చేయటం, అధికారంలోకి రావటం. హిందువుల మీద ప్రేమ లేదు. మరి అందుకే ఇవాళ ఇంకొక వైపున కూటమి ప్రభుత్వంలో బీజేపీ విశ్వ హిందూ విజయవాడ శివారు ఈడుపుగల్లో 10 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ప్రముఖ విద్యా సంస్థ అలైన్ కోట 25 సంవత్సరాలు అపారమైన విద్యా అనుభవం కలిగిన జీపీ రెడ్డి ఆధ్వర్యంలో క్యాంపస్ నడుపుతున్నట్లుగా జీవీ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా క్యాంపస్ ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించామని తెలిపారు. విద్యార్థులకు సులభ పద్ధతిలో విద్యను నేర్పించి వారిని భవిష్యత్తులో అత్యున్నత స్థానాలకు ఎదిగేలా చేయటమే తమ లక్ష్యమని చెప్పారు. ప్రముఖ విద్యా సంస్థ అలైన్ కోట విజయవాడలో నూతన క్యాంపస్ ను ప్రారంభించింది. స్థానిక నవోటల్ హోటల్లో ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరం నుండి దేశంలోని ప్రముఖ విద్యా సంస్థ అయిన అలైన్ కోట వారు 25 సంవత్సరాలు అపారమైన విద్యా అనుభవం కలిగిన జీపీ రెడ్డి ఆధ్వర్యంలో ఈడుపుగల్లో క్యాంపస్ నడుపుతున్నారు. ఈ సందర్భంగా జీపీ రెడ్డి మాట్లాడుతూ రాబోయే విద్యా సంవత్సరం నుండి ఈడుపుగలలో 10 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో అత్యాధునిక సదుపాయాలతో సుందరమైన క్యాంపస్ ను ప్రారంభించామని అన్నారు. ఇంటర్ విద్యలో అన్ని విద్యా సంస్థల కంటే జీపీ రెడ్డి గ్రూప్ విద్యా సంస్థలకు ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. విద్యార్థులకు సులభ పద్ధతుల్లో విద్యను నేర్పించి వారిని భవిష్యత్తులో అత్యున్నత స్థానాలకు ఎదిగేలా చేయటమే తమ లక్ష్యమని చెప్పారు. విద్యార్థి ఆత్మస్థైర్యంతో భవిష్యత్తుకు బంగారు బాట వేసుకునే విధంగా విలువలతో కూడిన విద్యా బోధనను అందిస్తున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో అలైన్ విద్యా సంస్థల సౌత్ ఇండియా హెడ్ మహేష్, సౌత్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ సీతారాం, అలైన్ మరియు జీపీ రెడ్డి గ్రూప్ విద్యా సంస్థల అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. Special day for Alan, for Shastra Group, that we are here in Vijayawada, because see, as we discuss about the Alan, first I quickly brief about the Alan. Alan, see, 36 years ago, what we have seen in the video,
that our founder director Shri Rajesh Maheshwari sir, they have started one institution with very small number of students, like 8 students. And today we are at the situation where Pan India we have 3.5 lakh students with classrooms only. And when we talk about the results, then results are fantastic, whether we talk about the Kota or other part of India or the South India. విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఇంటర్న్షిప్ పూర్తి చేసిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమతో పాటు చదివిన విద్యార్థులకు పక్క రాష్ట్రాల వారు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇస్తుంటే ఏపీలో ఎందుకు ఇవ్వటం లేదంటూ విద్యార్థులు ప్రశ్నించారు. 4 నెలల క్రితం సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇప్పటికీ తేల్చలేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా శాశ్వత రిజిస్ట్రేషన్ పథకాలు ఇవ్వకుండా ముప్పతిప్పులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేశామని, ఇక్కడ పరీక్ష రాసి సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ పూర్తి చేశామన్నారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆన్లైన్లో ఎంపీఎంసీకి దరఖాస్తులు చేశామని, ఇప్పటికే 6 నెలలు అయినప్పటికీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియకు హాజరు కాగా ప్రాసెస్లో ఉందని అధికారులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 3 సార్లు ఆందోళన చేస్తామని అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. తమతో పాటు చదివిన విద్యార్థులకు పక్క రాష్ట్రాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఇస్తుంటే ఏపీలో ఎందుకు ఇవ్వటలేదు అంటూ విద్యార్థులు ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని ఆంక్షలు కేవలం రాష్ట్రంలో అమలు చేయడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. అధికారిక గుర్తింపు పత్రాలు ఇవ్వకపోవడంతో అటు సొంతగా ప్రాక్టీస్ చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు ప్రభుత్వం ప్రకటించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేక అన్ని విధాలుగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల క్రితం సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇప్పటికీ తేల్చలేదని వాపుతున్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ పెట్టిన లైసెన్సింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళం. మాతో పాటు చదువుకున్న తోటి రాష్ట్ర విద్యార్థులు వాళ్ళందరికీ వర్తించిన ఎన్ఎంసీ రూల్స్ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రిజిస్ట్రార్ గారు మాత్రమే ఆయన సొంత రూల్స్ అనేటివి రాసుకొని ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకుండా మమ్మల్ని అందరినీ వేధిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అతను పక్క రాష్ట్రంలో మా తోటి విద్యార్థులకు 1 సంవత్సరం ఇంటర్న్షిప్ ఇస్తే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, యూపీలో, ఇన్ని స్టేట్స్లో, అంతెందుకో మన దేశ రాజు అయిన ఢిల్లీ మెడికల్ కౌన్సిల్లోనే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తే సరిపోతుందని చెప్తుంటే మన రిజిస్ట్రార్ గారు మాత్రము చైర్మన్ లేకపోవడం వల్ల గత చైర్మన్ తీసుకున్న నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తూ ఈ రిజిస్ట్రార్ గారు 3 సంవత్సరాలైనటువంటి ఇంటర్న్షిప్ చేయాలని చెప్తున్నాడు. ఆ 3 సంవత్సరాలు వేరే ఏ కాలేజ్కి వెళ్ళకూడదు. మేము మన ప్రభుత్వము చేత నిర్మించబడ్డ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారమే విదేశాలకు వెళ్ళాము. గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే, ఎన్ఎంసీ రూల్స్ ప్రకారమే విదేశాలకు వెళ్ళాము. వాళ్ళ రూల్స్ ప్రకారమే విదేశాల్లో చదివాము. వాళ్ళ రూల్స్ ప్రకారమే ఇక్కడికి వచ్చి పరీక్ష రాసాము. వాళ్ళు ఎంత కఠినంగా పరీక్ష పెట్టినా వాళ్ళ రూల్స్ ప్రకారం పరీక్ష పాస్ అయ్యాము. వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారమే ఇంటర్న్షిప్ చేశాము. వాళ్ళ రూల్స్ ప్రకారమే మాకు పిఆర్ ఇవ్వమంటున్నాము, ఇంటర్న్షిప్ ఇవ్వమంటున్నాము. ఆయన దేశంలో ఉన్న ఎన్ఎంసీ రూల్స్, ప్రతి రాష్ట్రం పాటిస్తున్న ఎన్ఎంసీ రూల్స్ కాకుండా రిజిస్టర్ గారు తన సొంత రూల్స్, తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేము అడిగింది ఒకటే సార్, రిమాండ్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వండి అని అడుగుతున్నాం సార్. ఎందుకంటే వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసాం సార్. అంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్న స్టేట్స్ అన్నిటికి 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఇచ్చినప్పుడు ఏపీకి మాత్రం ఎన్ఎంసీ రూల్స్ ఎందుకు వర్తించవు సార్? ఏపీకి ఏమైనా సపరేట్ రూల్స్ ఉన్నాయా? లేవు కదా. దేశం మొత్తం అయిన ఎన్ఎంసీ, నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆ రూల్సే ఫాలో అవ్వమంటున్నాం. మేమేమి సపరేట్ రూల్స్ ఫాలో అవ్వట్లా. నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్కి పక్క స్టేట్లో 1 సంవత్సరం వచ్చింది. చాలా స్టేట్లో 1 సంవత్సరం వచ్చినప్పుడు ఈ స్టేట్లో ఉన్న నాకు ఎందుకు 3 సంవత్సరాలు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయిందని, ఈ 6 నెలల కాలంలో గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దొనేపూడి కాశీనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ 6 పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినాయి, విధానాలు మాత్రం మారలా. ఈ ప్రభుత్వం వచ్చి 6 మాసాలు కావస్తా ఉంది. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రజలకు చేసింది శూన్యం. మళ్ళీ భ్రమలు గొలిపేటువంటి దానికి, ఊహల్లో విహరింపజేసేదానికి, గాలిలో తేలియాడించేటువంటి దానికి
ఆకాశ హర్మ్యాలు సృష్టించేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తూ ఉన్నాడేమో అని అనిపిస్తూ ఉంది. 2047 విజన్, ఈ 2020 విజన్ పోయింది, 2047 వచ్చింది ఇప్పుడు. మరి ఈయన ఎన్నాళ్ళు ఉంటాడో నాకైతే తెలియదు, కానీ ఈ 2047 విజన్లో ఈయనని పెట్టినటువంటి అంశాలేంటి, ఈయన చెప్తూ ఉన్నటువంటి పాఠాలేంటి, తీసుకున్న గుణపాఠాలు ఏంటి అని చెప్పనేటువంటి చూసినప్పుడు మాత్రం ఆ రకమైనటువంటి ఇదేమీ కనపట్ల. ప్రజోపయోగకరమైనటువంటివి, ప్రజాపాలన, ప్రజా పరిపాలన అందించేటువంటి దానికి ఆయన తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏంటి, చర్యలేంటి, ఆయన ఎన్నికల ముందు ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఏంటి, అమలు జరిగినటువంటి తీరేంటి, ఇప్పుడు నడుస్తూ ఉన్నటువంటి చరిత్ర ఏంటి. రేరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్లో పెట్టడంపై మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని, 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ ఉన్నాయని తెలిపారు. ఏపీ రేరాలో పెండింగ్ దరఖాస్తులపై మంత్రి నారాయణ ఈ రోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రేరా అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేరాలో అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలువురు బిల్డర్లు, డెవలపర్లు తీసుకొచ్చారు. 8 నెలలుగా ఎందుకు దరఖాస్తులు పెండింగ్ లో పెట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే దరఖాస్తుదారులను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా మంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని కొంతమంది అధికారుల పనితీరుపై మండిపడ్డారు. అంశాల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను మంత్రి నారాయణ ఆరా తీశారు. రేరా అధికారులతో నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని, 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. పరిష్కారం కావడం లేదని కొన్ని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. రేరా, ఆంధ్రప్రదేశ్ రేరా సంబంధించి ప్రజల దగ్గర నుంచి అనేకమైన వినతులు రావటం జరిగింది. వాటి మీద యాక్చువల్గా ఈరోజు నేను రేరా ఆఫీస్లో ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే డిస్కస్ చేస్తామని 167 అప్లికెంట్స్, అంటే 167 అప్లికెంట్స్ షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటాయి. రేరా అథారిటీ కావచ్చు, రేరా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు. అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్, కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసినా అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు 167 మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా ఇన్ఫామ్ చేసాం. అది మీ టీవీ ద్వారా కూడా తెలియజేసాం. మీరు రండి, దాని మీద డిస్కస్ చేస్తామని. దాదాపు ఒక 30 మంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళలో ఒక 30 మంది ప్లస్ అసోసియేషన్ వాళ్ళు వచ్చారు. డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వాళ్ళతో చాలా డీటెయిల్డ్గా సెంట్రల్ యాక్ట్ ఏదైతే ఉందో, రేరాకు సంబంధించి సెంట్రల్ యాక్ట్ ఉంది. ఆ సెంట్రల్ యాక్ట్ ప్రకారం మీరు నడుచుకోవాలా, దాంట్లో ఏముండాయి, మనం ఏం చేస్తున్నాము, ఏ ఇబ్బందులు కలుగుతున్నాయని అనేక విషయాలను యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజున రేరా అథారిటీసు, రేరా బోర్డు మెంబర్సు అండ్ మరి డైరెక్టర్ గారు, అలాగే మినిస్టర్ గారు, సెక్రటరీ గారు, రేరా ఇన్ఛార్జ్ చైర్మన్ సెక్రటరీ గారు, వీరందరూ కూడా రేరా ఇష్యూస్ మీద మీటింగ్ పెట్టడం జరిగింది. మా నెరెట్కో నుంచి, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ నుంచి మా మెంబర్స్ ఎవరైతే ప్రాజెక్ట్స్ పెట్టేసి షార్ట్ ఫాల్స్, కొన్ని రేరా నుంచి ఇబ్బందులు ఏమున్నాయో అవన్నీ కూడాను చర్చించడం జరిగింది. అట్లాగే కామన్గా ఉన్నటువంటి ఇష్యూస్ని, క్వార్టర్లీ రిటర్న్స్ ఫైలింగు, అట్లాగే ప్రాజెక్ట్ అప్రూవల్స్ సులభతరం చేయడానికి కావాల్సినటువంటి సూచనలు కూడాను డైరెక్ట్కో నుంచి, ఇతర అసోసియేషన్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇంతవరకు ఎప్పుడు కూడా రేరా అథారిటీస్ ఇలాగా
డెవలపర్స్ తోటి, అట్లాగే ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కూడాను ఈ రోజున షార్ట్ అవుట్ చేయడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మినిస్టర్ గారు ఇవన్నీ కూడా షార్ట్ అవుట్ చేయడానికి ఒక స్టిపులేటెడ్ టైం పీరియడ్ అనేది కూడా ఫిక్స్ చేసి ప్రతి ఒక్క విషయానికి కూడా టైం బౌండింగ్ పెట్టేసి ఇవి సాల్వ్ చేయడానికి వారు ముందుకు రావడం జరిగింది. అండ్ మా క్రెడై నుంచి మేము ప్రధానంగా పాలసీ మ్యాటర్స్, డిఫెక్ట్ లయబిలిటీ గురించి, అట్లానే ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్స్ గురించి, అట్లానే క్వార్టర్లీ రిటర్న్స్ సబ్మిట్ చేయడం గురించి, అట్లా కొన్ని ఇంకా మాకు ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆయనకి వారికి సబ్మిట్ చేయడం జరిగింది. అవి కూడా ఓపెన్గా డిస్కస్ చేసి వాటి మీద కూడా చాలా వరకు క్లారిటీ ఇచ్చారు. అవన్నీ కూడా రేపు క్లియరెన్స్ ఇచ్చేసి ఇన్ రైటింగ్లో. కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహించిన వారిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై సోమవారం కలెక్టరేట్ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సమన్వయ శాఖల అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కోడి పందాల నిషేధంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 సెక్షన్ 10, జంతు హింస నివారణ చట్టం 1960 సెక్షన్ 46 ప్రకారం కోడి పందాలను నిషేధించడం జరిగిందన్నారు. ఈ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కోడి పందాలను నివారించేందుకు హైకోర్టు మార్గదర్శకాల మేరకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో సంయుక్త తనిఖీల బృందాలను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. గ్రామ స్థాయి బృందాల్లో వీఆర్ఓ, పోలీస్ కానిస్టేబుల్, పశుసంవర్ధక శాఖ సిబ్బంది ఉంటారని, మండల స్థాయి బృందంలో తహసీల్దార్, SHO, మండల పశుసంవర్ధక అధికారి ఉంటారన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయి బృందంలో RDO, సబ్ కలెక్టర్, DSP, ACP, పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారని వివరించారు. ఈ బృందాలు స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, చట్టాల్లోని అంశాలను వివరించాలన్నారు. పందెం నిర్వహించినా, పాల్గొన్నా చట్ట ప్రకారం నేరమేనని పేర్కొన్నారు. ఎక్కడ పందెం బరులు ఏర్పాటు కాకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, నిబంధనల మేరకు తహసీల్దార్లు, RTOలు వారి పరిధిలోని పంచాయతీలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పందాలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటు చేసి తనిఖీలను ముమ్మరం చేయాలని కలెక్టర్ లక్ష్మీషా ఆదేశించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేస్తున్న అపాయింట్మెంట్ ఆఫ్ వన్ మ్యాన్ కమిషన్, కాండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ జీవోలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రమే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేయాలని, రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ ఏర్పాటు చేసే హక్కు లేదని చెప్పారు. ఆర్ఎన్ మిశ్రా కమిషన్ కు చట్టబద్ధత లేదని ఆయన స్పష్టం చేశారు. గున్నాల కాలనీలోని అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవిశ్రీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ తీసుకొస్తున్న జీవోలపై మండిపడ్డారు. రాజ్యాంగంలో ఏర్పాటు చేసిన రిజర్వేషన్ పై ఎంక్వైరీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని చెప్పారు. అపాయింట్మెంట్ ఆఫ్ వన్ మెన్ కమిషన్, కండక్టర్ సోషల్ ఆడిట్ జీవోలను ఆయన వ్యతిరేకించారు. రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 11 కింద కమిషన్ ఏర్పాటు చేసిందని, దీనికి చట్టబద్ధత లేదని చెప్పారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తూ వన్ మెన్ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నియామకం చెల్లదని హైకోర్టులో రిట్ ఫైల్ చేశామని చెప్పారు. ఆర్ఆర్ మిశ్రా వెంటనే ఈ ఎంక్వైరీ నుండి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ చేసిన డేటా మొత్తం తప్పులు తడకగా ఉందని ఆయన స్పష్టం చేశారు. మాల సామాజిక వర్గాన్ని మాదిక సామాజిక వర్గంగా మరియు ఇతర సామాజిక వర్గాలుగా చూపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాలల సంఖ్య తక్కువగా చూపించే విధంగా సర్వే చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జరిగిన తప్పులపై వెంటనే విచారణ జరపాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం డోర్ టు డోర్ వెళ్లి కులగణన చేయాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. కులగణన చేయకుండా గత ప్రభుత్వం నవరత్నాల కోసం చేసిన డేటాను వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. వెంటనే ఈ కమిషన్ ను నిలుపుదల చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్
చైర్మన్ గుర్రం రామారావు, జేఏసీ అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి, దారా దుర్గా ప్రసాద్ మరియు చిన్న వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు యొక్క పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినటువంటి 2 జీవోలు ఏవైతే ఉన్నాయో ఆ జీవోలు ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి జీవోలు. ఎస్సీ వర్గీకరణ కోసం ఒకటేమో అపాయింట్మెంట్ ఆఫ్ వన్ మ్యాన్ కమిషన్ సంబంధించినటువంటిది, రెండవదేమో కండక్ట్ ఆఫ్ సోషల్ ఆడిట్ అండ్ అబ్జెక్షన్స్ దేరాఫ్ అనేటటువంటి దాని మీద ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ జీవోలో ఇచ్చినటువంటి దానిలో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద సెక్షన్ 11 కింద ఆర్ఆర్ మిశ్రా అనేటటువంటి వన్ మ్యాన్ కమిషన్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ ఆర్ఆర్ మిశ్రా కమిషన్కి కొన్ని విధి విధానాలని రూపొందించి వాటిని అప్పచెప్పడం జరిగింది. ఈ ఆర్ఆర్ మిశ్రా కమిషన్ నియామకం సెక్షన్ 11 కింద అపాయింట్మెంట్ చేయడం జరిగింది. సెక్షన్ 11 ఆఫ్ ది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద. గుర్రం రామారావు అఖిల భారత మాల సంఘాల జేఏసీ వైస్ చైర్మన్, అలానే మధ్యలో గౌరవనీయులు చైర్మన్ గారు ఉప్పులేటి దేవిప్రసాద్ గారు, మహిళా అధ్యక్షులు గౌరవనీయులు మంచా నాగమల్లేశ్వర్ గారు, అలానే ప్రసాద్, చిన్న వెంకటేశ్వరం మేము అనుకున్నాము. ఈ యొక్క ఏదైతే వన్ మ్యాన్ కమిషన్ ఉందో అది రాజ్యాంగ విరుద్ధము. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, జేఏసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలి. ఇప్పటి వరకు జేఏసీ చైర్మన్ అయినటువంటి దేవిప్రసాద్ గారు అసలు దీంట్లో ఉన్నటువంటి తప్పులేంటి, వన్ మ్యాన్ కమిషన్ని మేము ఎందుకు ఖండిస్తున్నాం, హైకోర్టుకి మేము ఎందుకు వెళ్తున్నాం ఏంటి అని అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నేను చెప్తుంది ఒకటే మాట, నిజంగా మీకు వన్ మ్యాన్ కమిషన్ మీద అంత ఆరాటం, మాదిగల మీద మీకు అంత ఆరాటం ఉంటే మీ కులగలంకన అంటే అర్థం ఏంటంటే మాలల్ని తీసుకెళ్లి మాదిగల్లో కలిపితే ఇది కులగలంకన అనుకుంటే మేమున్నటువంటి 80 లక్షల మందిని కూడా తీసుకెళ్లి మాదిగల్లో కలుపు. కూటమి ప్రభుత్వం పనితీరుతో రాష్ట్ర వ్యాప్తంగా 2,40,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్ల నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ను కలిసి వాలంటీర్లు కొనసాగింపు విషయమై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ వినతి పత్రం అందించామన్నారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఉన్నతాధికారులకు లేఖ రాస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,40,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే విధంగా ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నా పేరు లంకా గోవిందరాజులు, వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈ రోజున విజయవాడలో గడిచిన 3 రోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. మాకు గత 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్న బాకీల్ని విడుదల చేయమని చెప్పి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మా వాలంటీర్లందరినీ తీసుకొచ్చి వారు కూడా సానుకూలంగా స్పందించి పైకి పంపిస్తాం, పైనుంచి రావాలి కాబట్టి మీ బాధలు మాకు అర్థమైనా మేము ఖచ్చితంగా చేసి పెడతాము, పైకి పంపిస్తాం, మీరు కూడా పైకి కలవండి అని చెప్పారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము ఒకటే కోరుతున్నాం. అలాగే నారా లోకేష్ గారు కూడా చెప్తున్నారు, నిన్నే విశాఖపట్నంలో ఆయన ప్రకటన చేశారనమాట. ఏమని, మేము కొనసాగించలేమని. అయ్యా మీరు కొనసాగించట్లేదు మేము అడగట్లేదు. అయ్యా మీరు మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చేటప్పుడు మీరు కొనసాగించగలరా లేదా మీకు తెలియలేదా అని మేము అడుగుతున్నాం అనమాట. అమరావతి రాజధానికి ఈ రోజున కోర్టులు లేవా, నోటీసులు లేవా? మొత్తం కోర్టులో ఉంది కదా, అయినా అమరావతి రాజధాని మీరు ప్రకటించగలిగారు కదా. మరి అలాంటప్పుడు ఈ వ్యవస్థను మీరు ఎందుకు కొనసాగించలేమని చెప్తున్నారు? కోర్టు చిక్కులు ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. అది ఎలా పరిష్కరించగలరో జీవోలు చేయగలిగిన వ్యక్తులు మీరు కాబట్టి ఖచ్చితంగా మీరు పరిష్కారం చేసి ఈ 2,60,000 కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎన్నికల మాట, ఎన్నికల వాగ్దానాన్ని అమలు చేసిన బాధ్యత మీ మీద ఉందని చెప్తున్నాం. ఈ రోజున మెల్లిగా నడుస్తున్న ఈ ఉద్యమం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమంగా మారబోతుంది. రేపు త్వరలోనే ప్రజా బ్యాలెట్తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. ప్రజల్లోంచి బయటకు వస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుందని చెప్పి మేలుకోమని ప్రభుత్వాన్ని 2,60,000 కుటుంబాలు ఆదుకోమని చెప్పేసి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏ కూటమిని మేము కోరడం జరిగింది. లేని పక్షంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని తెలియజేస్తున్నాం.
గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా వాలంటీర్స్ అందరి తరఫున విన్నవించుకుంటున్నామండి. మేము చూసుకుంటే గత 2-3 నెలల నుంచి మరి అనేక నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ మేము వచ్చాము. మరి ఈరోజు చూసుకుంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావడం జరిగింది. మాకు గత 6 నెలల నుంచి గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయండి. మరి అడగడానికి వాళ్ళ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి ఉన్నాము. మరి కమిషనర్ గారు ఎంతో చక్కగా మమ్మల్ని స్పందించి మరి మీ పైకి వెళ్ళాలి, పై నుంచి రావాలి కాబట్టి అని చెప్పి మాకు చక్కటి సమాధానం ఇచ్చారు. మేము రానున్న రోజుల్లో మరి పరి విధాలుగా వెళ్లాల్సిన మార్గాలు అయితే ఉన్నాయండి. మరి మేము ముందు చూసుకుంటే మరి GSWS డైరెక్టర్ గారిని కలవబోతున్నాము. మరి గౌరవ వేతనాలు మరి చూసుకుంటే 6 నెలల నుంచి పెండింగ్లో ఉన్నాయి. మరి 6 నెలలు పెండింగ్ గౌరవ వేతనాన్ని విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరి రానున్న రోజుల్లో చూసుకుంటే మరి పండగ దినాలు రాబోతున్నాయి. మరి మేము కూడా మరి మీలాంటి మనుషులమే కదండి. మరి మేము పండగ చక్కగా మీతో పాటు చేసుకోవాలి కనుక మా గౌరవ వేతనాన్ని మీరు మాకు విడుదల చేయమని అడుగుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమిలో మిస్ ఫైర్, క్రాస్ ఫైర్, విడాకులు వంటివి ఉండవన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్. బూత్ లెవెల్ నుంచి జాతీయ స్థాయి వరకు మనమందరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం. దేశంలో HMPV వైరస్ కేసులు వెలుగు చూడటంతో కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి JP నడ్డా. ప్రస్తుతం భయపడవలసిన అవసరం ఏమీ లేదని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన. బీజేపీ ప్రభుత్వం గత 11 ఏళ్ల నుండి దేశంలో అధికారంలో ఉండగా దేవాలయాలపై విశ్వ హిందూ పరిషత్ నాయకులు రాముడు పేరుతో రాజకీయాలు చేయటం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించిన CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.